ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ చరిత్ర రాయకుండా ఆనాడు దిక్కుమాలినటువంటి కమ్యూనిస్టులు రాసినటువంటి పుస్తకాలను మనకి చదివించి అక్బర్లు, బాబర్లు, బీర్బల్లు ఈ దేశానికి సంబంధించి ఏదో పీకార్ అని చెప్పి, అదే సందర్భంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ల గురించి, లేకపోతే లాల్ బాల్ పాల్ లాంటి మహా సమరయోధుల గురించి తప్పుడు కథనాలు రాసి, లేకపోతే వాళ్ళని డౌన్ ప్లే చేసి ఈ దేశ స్వతంత్రం కోసం కాంక్షించినటువంటి పోరాడినటువంటి వాళ్ళ వీరుల యొక్క చరిత్రల్ని సమాధి చేస్తూ, అదే సందర్భంలో వీళ్ళు వీరులుగా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతికున్నాడే, జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చాక కూడా బతికున్నాడే, ఆ పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతికున్నారే. కానీ వీరమరణం చెందిన భగత్ సింగ్ తీసుకురాలేదా? వీరమరణం చెందిన అల్లు సీతారామరాజు తీసుకురాలేదా? వీరమరణం చెందినటువంటి లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళకి తీసుకురాలేదా? వాళ్ళందరూ ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్రానికి కర్చీఫ్ వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కథలు చెప్తా ఉంటారు అంతే. కానీ ఒకటి సార్, దాదాపుగా ఒక 11-12 ఏళ్లుగా కాంగ్రెస్ అంతర్గతంగా మదన పడుతున్న కొన్ని అంశాలు, అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పటేల్ విగ్రహాలు వచ్చినాయి, పటేల్ జయంతులు జరుగుతున్నాయి, భగత్ సింగ్ జయంతులు జరుగుతున్నాయి. అంటే గాంధీ మూలాలో, లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నేను ఖర్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మూలాలో అంతరించిపోతున్నాయి అనే భయం అన్నా కనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోయే ఒక స్టెప్కి ఇది ఒక సంకేతం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అయోమయం ఉంది. ఏంటంటే వాళ్ళు సుదీర్ఘకాలం పాటు మైనార్టీలను పోలరైజ్ చేసుకుని బతికేశారు. మైనార్టీలు క్రైస్తవులు, ముస్లింలు ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఒక అభద్రతా భావాన్ని సృష్టించారు. వాళ్ళకి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని హిందుత్వానికి దూరం చేయడం, ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి